శ్రీవల్లి అయితే ఇలా ప్లాన్ చేస్తూ ఉంటుంది. రామరాజు, వేదవతి వస్తున్నారని తెలిసి అక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. హనీమూన్ వద్దు, ఏమీ వద్దు, మా మామయ్య గారు ఎక్కడికైనా వెళ్ళమంటేనే వెళ్తాం, లేదంటే లేదు అంటూ నటిస్తూ ఉంటుంది. ఇక ఫోన్ వాళ్ళని చూసి వెంటనే కట్ చేస్తుంది. అది చూసి రామరాజు అయితే ఏమైందమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ వేదవతి కూడా అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది, మా అమ్మ మా ఇద్దరిని హనీమూన్ పంపిస్తాను అంటుంది మామయ్య గారు. అలా ఎలా పంపిస్తుంది? నేను పెళ్ళయ్యాక ఈ ఇంటి అమ్మాయిని, ఆ ఇంటి అమ్మాయిని కాదు కదా. ఏదైనా చెప్పాలి, పంపించాలి అంటే మీ తర్వాతే. మీరు వద్దంటే నేను ఎలా వెళ్ళగలను? ఏదైనా సరే మీరే పంపిస్తారు కదా. అయినా నేను చెప్పాను, బంగారం లాంటి మా మామయ్య గారు మాట కాదని నేను ఎలా వెళ్తాను, వెళ్ళనని చెప్పాను. ఏదైనా ఉంటే మా మామయ్య గారే చూసుకుంటారు. మా మామయ్య గారికి తెలియదా ఏంటా, కొడుకు కోడలు సరదా గురించి మా మామయ్య గారికి తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు, వేదవతి అలా చూస్తూ ఉంటారు. ఇదంతా చూసి నర్మద అలాగే ప్రేమ అయితే అబ్బా ఏం ప్లాన్ వేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న సాగర్, ధీరజ్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక రామరాజు అయితే వెంటనే చందుని పిలిచి, చందు నువ్వు నీ భార్యను తీసుకొని హనీమూన్కి వెళ్ళరా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చందు అయితే లేదు నాన్న, నాకు లీవ్ ఇవ్వరు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రామరాజు అయితే నువ్వు నీ భార్యను తీసుకొని హనీమూన్కి వెళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరిని అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.